ప్రభువైన యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రపంచమంతా శాంతిమయమవుతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శత్రువుల పట్ల కూడా ప్రతి ఒక్కరూ ప్రేమ, క్షమాపణ, సహాయం చేసే గుణాలు కలిగి ఉండటం వల్ల సమాజంలో ఎక్కడా కూడా వివాదాలు, కక్షలు ఉండవని, తద్వారా సమాజమంతా శాంతి సమాధానాలతో ఉంటుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సోమవారం 32వ డివిజన్ వెంగళరావు నగర్ లో దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ మహోత్సవ వేడుకలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన స్వర్ణ వెంకయ్య గారు ప్రతి సంవత్సరము తప్పిపోకుండా ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు పుట్టినరోజు జరపడం చాలా అభినందించదగిన విషయం. ఆయన ఏమీ పెద్ద ఆస్తిపరుడు కాదు, అయినా కూడా ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనకి యేసుక్రీస్తు బోధించిన విషయాలను కానీ మనం అంతా కూడా గుర్తుంచుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ, శాంతి, క్షమాగుణం, ఇతరులకు వీలైనంత సహాయ సహకారాలు అందించడం. ఈ కార్యక్రమాలు మనం కానీ మనసులో పెట్టుకుంటే ఎక్కడ కూడా తకరారులు, తగువులు, ఎటువంటి ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా శాంతి కాముకులుగా ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం. విరోధులు కూడా ప్రేమించాలి, విరోధులను కూడా క్షమించాలి, విరోధులకు కూడా సహాయం చేయాలనేది ఆయన. ఈరోజు మన స్వర్ణ వెంకయ్య గారు చాలామంది పాటిస్తున్నందువల్లనే ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా మా వేదిక పైన ఉన్న మమ్మల్ని, వెంకయ్య గారిని, మన నెల్లూరు ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ యేసు ప్రభు ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి చెడును తొలగిస్తూ మంచిని నింపే విధంగా ఉండేటువంటి దేవుడు యేసు ప్రభు. అలాంటి మనస్తత్వంతో ఎటువంటి వారు వచ్చినా వారి సమస్యల్ని పరిష్కరిస్తూ వారి యొక్క మంచి జీవితాన్ని ఉండే విధంగా వాళ్ళు జీవించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలి. ఇది చెప్పే సమయం అయితే కాదు, కానీ చెప్పవలసినటువంటి బాధ్యత అయితే నా మీద ఉంది. ఏవేవో రంగులు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏవో రంగుల రాట్నాలాగా కలర్స్ తోటి అంతా కనిపిస్తూ ఉంటుంది. అది నిజం కాదమ్మా, అబద్ధము. యేసు ప్రభు నిజాన్ని నమ్ముతాడు, అబద్ధాన్ని దగ్గరికి రానివ్వడు. ఆ విధంగానే మీరు కూడా రాబోయే ఎలక్షన్స్లో మీ ఒక మంచి నిర్ణయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి, ఈ డివిజన్లో అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలిచి పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అందరికీ అండగా ఉంటూ ప్రతి మధ్యతరగతి కుటుంబ బడుగు బలహీన వర్గాలకి బలంగా అండగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి నాయకులకి మనం అండగా ఉండాలి. మీ అందరి ఆశీస్సులు అందచేసే విధంగా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితాలన్నీ కూడా చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం వేసే ప్రతి అడుగు కూడా కష్టం మనకి ఎదురొచ్చే పరిస్థితి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఆలోచనతోటి మీ వాల్యుబుల్ అయినటువంటి ఓట్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఆయన పనిచేస్తారు. అలాంటి నాయకుడికి మనం అండగా ఉండాలి. రాబోయే ఎలక్షన్స్ లో
భారీ మెజార్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్తున్నాను. ఏ విధంగా అయితే పేద ప్రజలకి సేవ చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకొచ్చారో ఆయనకి ఆ దేశం ఎప్పుడు కూడా అండగా ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా శక్తినివ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకు మనం శాంతి కాముకుడైనటువంటి ఆ భగవంతుడు యేసుక్రీస్తు గారిని మనం ఎందుకు కొలుస్తున్నాం అనే దానికి కూడా వాళ్ళు ఎంతో మంది కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పారు. వివాదాలకు దూరంగా పగవులు కొట్లాటలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలనేటటువంటి మామూలుగా టౌన్లో ప్రజలు ఉద్యోగాలకు పోతూ ఉంటారు, వ్యాపారాలకు పోతూ ఉంటారు. నిత్యం ఇటువంటి ప్రాంతాల్లో ఊరి శివారు ప్రాంతాల్లో రౌడీ పోకలు, తగువులు, కొట్లాటలు వీటన్నిటికీ దూరంగా ఇవేమీ ప్రోత్సహించకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మేము అనుకునేటటువంటి మధ్యతరగతి ప్రజల ఆకాంక్ష మేరకు పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి అల్లరి మోకల్ని దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితులు రాకుండా ఈరోజు ఎంతో సగౌరవంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా నిరంతరం అభివృద్ధి చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. శక్తిని శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ఆయనకి భగవంతుడు ఆ శక్తిని ఆశీస్సుల్ని ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పేదవారికి వస్త్రదానం అదేవిధంగా అన్నదానం ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు స్వర్ణ వెంకయ్య గారి కుటుంబానికి వారి బిడ్డలకి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు చల్లని చూపు చూడాలని చెప్పి తనం 27 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలన్నీ బాగున్నాయి. వెంగళరావునగర్లో ఒకప్పుడు మీకు తెలిసి వెంగళరావునగర్లో అన్ని కర్తం చెట్లు కనీసం ఒక రోడ్డు కూడా లేకపోతే పెద్ద ఆయన నన్ను 2005లో కార్పొరేట్ చేసిన తర్వాత మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి 74 సిమెంట్ రోడ్లు 56 కల్వర్ట్లు మొత్తం ఎక్కడ చూసినా కూడా మట్టి రోడ్డు లేకుండా మొత్తం ఆ రోజు 12th నిధులతో ఫైనాన్స్ నిధులతో మొత్తం వెంగళరావు నగర్ రూపురేఖలు లేకుండా చేసిన ఘనత నాకు మా పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి దక్కిందండి. ఎందుకంటే మీరందరూ ఈ రోజు ఇక్కడ ఆ రోజు ₹1,00,000 కూడా చేయని ప్లాటు ఈ రోజు 15 లక్షలు 18 లక్షల రూపాయలు అయిందంటే అది పెద్ద ఆయన మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి నాకు అవకాశం కార్పొరేట్ గా ఇవ్వటం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన ద్వారా మీ అందరికీ నేను ఆ రోజు పనిచేయటం నాకు సహకరించిన ఆ రోజు సహజ కార్పొరేటర్ గా ఉన్న ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు అంటే రేపు పొద్దున ఆయన ఎమ్మెల్యే అయ్యాడంటే వెంగళరావు నగర్ లో ఈ 32-33 డివిజన్ లో ఏ పేదోడు సమస్య వచ్చినా, ఏ బిడ్డకు ఉద్యోగం లేదన్నా, ఏ ఇంటికి రేషన్ కార్డు లేదన్నా, ఎవరికి పింఛన్ లేదన్నా కూడా ఏమి కూడా నేను ముందుండి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అవినాష్, మేఘనాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా నా పక్కన పెట్టుకొని మీ అందరూ పనిచేస్తారని కూడా మీరందరూ కూడా మన పెద్ద ఆశీర్వదించాలా. 2024 మీరందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీర్వదించి మన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన గతంలో ఇక్కడికి వచ్చాడు 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత కూడా మన దగ్గరకు వచ్చాడు. మళ్ళా దేవుడు చెప్పాడు, మళ్ళా మనకు ఎంపీగా మనం పంపించాడు. ఈ రోజు మళ్ళా మన ముందున్నాడు, ఎంపీగా ఉన్నాడు, రూరల్ ఇన్ఛార్జ్ అయ్యాడు. కాబట్టి మనకు అత్యుత్తమైన పదవులు రేపు సంవత్సరం ఇదే క్రిస్మస్ కి ఇక్కడికి ఈ వేదిక మీద నుంచే మనందరం కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తాడని మీ అందరిని అడుగుతున్నాను. ఆదాల ప్రభాకర్ అంటే మీకు ఇష్టమా కాదా?